ఏం సాంబశివరా ఏంది చేస్తున్నావు? ఈ విత్తన మంతులు తయారు చేసుకుంటున్నాం అన్న. విత్తన బంతులు. విత్తన బంతులు. బంతులు ఏంది, విత్తనాలు ఏంది, మట్టి ఏంది, ఇదేంటిది? రెండు ఒకలాగే. ఇదేమో ఘనజీవామృతం, ఇదేమో బంకమట్టి. అది ఈ మొత్తం కలుపుకొని ఇలా చేసుకోవాలా, చపాతీ పిండిలా తయారు చేసుకోవాలా. ఇట్లా బాల్ చేసుకోవాలి వీటిని. బాల్ చేసి ఇప్పుడు ఇది ఆగ్రో ఫారెస్ట్రీ అని వీడుగా ఉన్న ప్రదేశాల్లో మనం చింత, వేప, సీతాఫలం ఇలాంటి విత్తనాలు తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకొని వీటిని మళ్ళీ మధ్యలో ఒక విత్తనం పెట్టుకొని, చింత విత్తనాలు ఉన్నాయి, ఈ చింత విత్తనాలు పెట్టుకొని వీటి మీద ఘనజీవామృతం మళ్ళీ కొంచెం వేసుకొని వీటిని తడి తగలకుండా మళ్ళీ బాల్ లాగా చేసుకొని వీటిని మనం తొలకరి చినుకులు పడతాయి కదా, ఆ చినుకులు పడినప్పుడు ఈ విత్తనాలు చల్లుకున్నాం అనుకో, మనకు అక్కడ పచ్చగా 365 DGC ఉంటది. అంటే మనం డైరెక్ట్గా సూర్యకిరణాలు నేల పడకుండా ఆ చెట్లు అడ్డుకుంటాయి, మనకి నీడకి పనికి వస్తాయి. మన పశువులు తోలుకుని వెళ్ళామనుకో ఆ బీడు భూమిలోకి, వాటికి కూడా నీడగా ఉపయోగపడతాయి మనకి. అందువల్ల ఈ సీడ్ బాల్స్ లాగా తయారు చేసుకొని మనం చల్లుకుంటే విత్తనాలు బాగా మొలుస్తాయి. ఎక్కడ ఇప్పుడు విత్తనాలు తయారు మనకి బీడు భూములు ఉంటాయి కదా, బీడు భూముల్లో మనం చల్లుకుంటే మొక్కలు వచ్చి మనకి నీడగా ఉంటాయి. అలాగే మనకి ఇంకా కలపలా బిచ్చిద్ది వాటి